హలో అండి. రాగులంటే మనందరికీ తెలుసు కదా! అయితే రాగులతో చాలా రకరకాల రెసిపీస్ చేస్తున్నారు అందరూ ఇప్పుడు. రాగుల్లో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది కదా! అయితే ఈ రాగులు మన హెల్త్‌కి చాలా మంచిది. అయితే ఈరోజు మనం రాగులతో లడ్డూలు ఎలా చేయాలో చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకోవాలి. అందులో 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకున్నాను. ఇంకా ఎక్కువ నెయ్యి కావాలంటే తర్వాత వేసుకోవచ్చు. ముందైతే 2 స్పూన్ల నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఒక జీడిపప్పు మాత్రమే వేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. జీడిపప్పులు బాగా నెయ్యిలో ఫ్రై అవ్వాలండి. అవి ఫ్రై అయిన తర్వాత అందులో రాగి పిండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఏంటంటే మీరు జీడిపప్పుని ఓన్లీ డెకరేషన్ కోసం పెట్టాలి అనుకుంటే అవి తీసి పక్కన పెట్టుకొని ఆ నెయ్యిలో మనం రాగి పిండి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే డెకరేషన్ కోసం వేయట్లేదండి. ఎందుకంటే డెకరేషన్ కోసం పైన పెట్టామనుకోండి మా పిల్లలు తీసి పక్కన పెట్టేస్తారు. తినరనమాట. అందుకని ఆ డ్రై ఫ్రూట్స్‌లోనే నేను రాగి పిండి వేసుకొని కలుపుకుంటున్నాను. ఫస్ట్ ఒక కప్పు వేసుకున్నాను. అది మాడిపోతుంది. అందుకని మళ్ళీ ఒకసారి కలిపిన తర్వాత ఇంకో కప్పు వేసుకోవాలి. ఈ 2 కప్పుల రాగి పిండి వేసుకొని అది మాడకుండా స్టవ్‌ని లో ఫ్లేమ్‌లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి మినిమమ్ 10 మినిట్స్ అయితే పడుతుంది. అది మాడకూడదండి. అటు ఇటు కలుపుతూనే ఉండాలి. నేను ఈరోజు రాగి లడ్డూలని బెల్లం కరిగించి చేస్తున్నాను. బెల్లం కరిగించకుండా రాగి లడ్డూలు ఎలా చేయాలో మన ఛానల్‌లో ఆల్రెడీ నేను రాగి లడ్డూలు చేసి పెట్టాను. ఒకసారి ఛానల్ విజిట్ చేసి చూడండి. పాకం లేకుండా రాగి లడ్డూలు ఎలా చేయాలో. ఈ రాగి పిండంతా నెయ్యిలో ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. 10 మినిట్స్ పడుతుంది ఫ్రై అవ్వడానికి. అది తీసుకొని వేరే బౌల్‌లో వేసుకొని చల్లార్చుకోవాలి. రాగి పిండిని అలానే తీసి పక్కన పెట్టామనుకోండి, ఆ వేడికి మాడిపోతుంది. అందుకని వేరే బౌల్‌లో వేసుకొని చల్లార్చుకోవాలి. అలానే పెట్టకండి బాండీలో అది మాడిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకొని ఒక 2 కప్పులు మనం రాగి పిండి తీసుకున్నాం కాబట్టి, ఒక కప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. అందులో ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బెల్లం కరిగించుకోవాలి. దీనికి బెల్లం కరిగితే చాలండి. పాకమేం అవసరం లేదు. బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఒకవేళ వాటర్ వాటర్ ఉన్నా పర్లేదు. చిక్కగా ఉండాలి పాకం అట్లేం లేదండి. జస్ట్ బెల్లం కరిగితే చాలు. ఆ పాకాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రాగి పిండిలో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని మొత్తం అదంతా కలిసేదాకా కలుపుకొని బెల్లం నీళ్ళున్నాయి కదా! అవి కొద్ది కొద్దిగా ఈ రాగి పిండిలో వేసుకొని కలుపుకోవాలి. మీకింకా నెయ్యి కావాలి అనుకుంటే, ఎక్కువ నెయ్యి స్మెల్ కావాలి అనుకుంటే, కరిగించిన నెయ్యి ఒక 2 స్పూన్ల వరకు కరిగించి వేసుకోవచ్చు. లేదంటే నాకైతే నెయ్యేం పట్టలేదండి. సరిపోయింది పాకము దానికి. 2 కప్పులు రాగి పిండికి ఒక కప్పు బెల్లం నీళ్ళు సరిపోతాయి. దాన్ని ఉండలాగా చుట్టుకోవడమే, లడ్డూలు చేసుకోవడమే. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రాగి పిండి నేను ప్రిపేర్ చేసింది కాదు. షాప్ నుంచి తెచ్చిందే. చాలా మెత్తగా స్మూత్‌గా ఉంది. మీరు కావాలనుకుంటే మీరు ప్రిపేర్ చేసిన రాగి పిండితో కూడా చేసుకోవచ్చు. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.